గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మరి వాళ్ళెందుకు మీ పేరు వాడుతున్నారు, వాళ్ళెందుకు మీ పేరు చెప్తున్నారు, అసహ్యంగా తిడుతున్నారు ఆవిడని. అయితే వాళ్ళ భాషలో తిడుతున్నారు, తెలుగులో తిడుతున్నారు. అంటే అడ్వకేట్ సుబ్బు ఒకటే పిచ్చోడా? ఇక వాళ్ళ అంటే ఆవిడని వ్యతిరేకించే వాళ్ళందరికీ పిచ్చోళ్ళే. శివ చౌహాన్ని నేను ఇదే మీడియా వేదికకి చెప్తున్నా, శివ చౌహాన్కి నిజంగా ధైర్యం ఉంటే, అతను నిజంగా తప్పు చేయనివాడైతే వద్దిపట్ల తాండాకి వాళ్ళ అక్కని తీసుకుని వెళ్ళమనండి, పాలు తాండాకి వాళ్ళ అక్కని తీసుకుని వెళ్ళి మాట్లాడమనండి, సమాజంలోకి రమ్మనండి. ఇప్పుడు అంటే ఈమె ఎక్కడ డైరెక్ట్ గా వెళ్ళి డబ్బులు కట్టండి అని చెప్పినట్లు ఎక్కడ ఆధారం ఏమండి చెప్పింది ఆవిడ 8 మంది వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్తూ మేము అతనికి అమ్ముదామని మేము డబ్బులు తీసుకున్నాం, అంటే ట్రాన్సాక్షన్ అమ్ముదామని మరి 25 లక్షలు మరి ఆ విషయం ఫస్ట్ లో ఎందుకు రూఢీపరచలే? ఇప్పుడు నాకు తెలియదు మధు అసలు ఆడెవడో నాకు తెలియదు అంది. మీరు పంజాగుట్ట ప్రెస్ మీట్ దాంట్లో చూడండి, ఈ మధు ఎవరు, ఈ హేమాకాంత్ రెడ్డి ఎవరు, ఈ సుబ్బు ఎవరు, అసలు వీళ్ళు ఎవరు, ఏంటి ఇదంతా అన్నది కదా. మరి ఎట్లా జరిగింది 25 లక్షల ట్రాన్సాక్షన్ ఎట్లా జరిగింది? ఇక్కడ ఇంకో విషయము, ఇప్పుడు 25 లక్షలు తీసుకుంది కదా, అతని ఇల్లు కొనడానికి ఏమైనా అగ్రిమెంట్ ఉందా? ఏమీ లేదు. అది నిజంగా శివ చౌహాన్ నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు, చూపించాలి కదా. ఆ డబ్బులు ఆ రోజు పడ్డాయి, ఏ రోజు అకౌంట్లో పడ్డాయో ఆ రోజుకైనా ముందైన అగ్రిమెంట్ కానీ ఆ రోజైన అగ్రిమెంట్ కానీ అగ్రిమెంట్ అయినాయి అన్నీ ఉన్నాయంటే ఏయి చూపించు. ఇప్పుడు ఫోటోలు తీసుకొచ్చి చూపించండి, నీకు అగ్రిమెంట్ చూపించడానికి ఏంటి సమస్య? చూపించచ్చు కదా. ఇప్పుడు ఫోటోలు తీసుకొచ్చి దాన్ని అగ్రిమెంట్, ఈ అగ్రిమెంట్ మీద 25 లక్షలు చెల్లించాడు అని ఆ ప్రూఫ్ చూపిస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు మీరు నిర్దోషులని కొంతవరకు నమ్ముతారు కదా, మరి ఎందుకు ఆ ప్రూఫ్ చూపించట్లేదు? అసలు ఉందా అగ్రిమెంట్? లేదండి. ఒకవేళ ఈ మధ్యలో సృష్టించవచ్చు కానీ ఇప్పుడు స్టాంపింగ్ అంతా ఆన్లైన్ డేట్ టైం సెకండ్లతో సహా వస్తుంది కదా. ఇంకోటి ఏంటంటే అదే పర్టికులర్ డేట్ లో వీళ్ళకి ఒకవేళ స్టాంప్ పేపర్లు దొరకాలన్నా చాలా కష్టం అవుతుంది. కష్టం తెలిసిపోతుంది. అది ఒకవేళ అది గట్లా ఈ మధ్యలో గట్ట చేస్తే నేను ఖచ్చితంగా కోర్టును అడుగుతా, దీన్ని ఫోర్జరీ అంటే ఫారెన్సిక్ పంపించండి, ఇది ఏ డేట్ లో ఎట్లా చేశారు ఏంటి అనేది అని. సో నేనేమంటానంటే ఆయన ఆ ఫోటోలు ఈ ఫోటోలు తీసుకొచ్చినోడు వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డప్పుడు దానికి సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్ చూపించాలి కదా. బ్యాంక్ ట్రాన్సాక్షన్ చూపించాలి, అగ్రిమెంట్ చూపించాలి. ఏ సేల్ అగ్రిమెంటా, రెంటల్ అగ్రిమెంటా, ఏంటి దానికి ఏంటి ఒక టైటిల్ ఉంటుంది కదా. సో ఇవన్నీ ఏంటంటే ఏవో మసిబుసి మారేడుకాయ చేద్దామని ఇంకొకడు ఎవడో వాళ్ళ మేనేజర్తో ఇంటర్వ్యూ పెట్టించింది. అతను ఎవరు? అతనికి ఏమన్నా ఈ కేసుకు సంబంధం ఉందా? అంటే మీరు అన్ని ఆయనకి చెప్పే చేస్తున్నారా? తను ప్రెస్ మీట్ పెట్టి మంగ్లీ మేడంకి దీనికి సంబంధం లేదు అని రూఢీపరుస్తుండు. అతను ఏమన్నా మాకులాగా అడ్వకేటా, లేకపోతే పోలీసా, కోర్టా? ఏంటంటే మంగ్లీ ప్రతి స్థాయిలో కూడా ఈ ఇష్యూ బయటకు వచ్చినప్పటి నుంచి మీడియా ఛానల్ అందరికీ ఫోన్ చేసి వీడియోలు డిలీట్ చేయమని అడగడం. వీడియోలు డిలీట్ చేసే ఎవరు వీడియోలు డిలీట్ చేయలేదు. రెండోది ఎవరైతే ఈ పేడ్ బ్యాచ్ ఉన్నారో పిల్లలు నాయక్ మీడియా ముందు చెవి కూసిన మేకల్లాగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎవరు? వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ బంజారా బిడ్డలు చనిపోతున్నారు, వాళ్ళ బంజారా బిడ్డలు 80% ఉన్నారు. ఈరోజు నిజంగా ఈ మీడియా వేదికగా సంపత్ నాయక్ని, ప్రత్యూషాన్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తాను. ఎందుకంటే సరే వాళ్ళ ఆలోచనలు వేరే అయి ఉండొచ్చు, వాళ్ళ సిద్ధాంతాలు వేరే అయి ఉండొచ్చు, వాళ్ళు రాజకీయ పరంగాను ఇంకోటి ఏదైనప్పటికీ కూడా వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళు పోరాటం చేస్తున్నారు. వాళ్ళకి ఎంత వ్యతిరేకత వచ్చినా సరే వాళ్ళు నిలబడ్డారు. ఈరోజు మరి కొర్ర మోతీలాల్ నాయక్ ఎక్కడికి పోయిండు? ఉస్మానియాలో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థి నాయకులు ఉన్నారు, ఒక 7-8 మంది. వాళ్ళు ఎక్కడికి పోయారు? మరి వచ్చి పాల్తాండాలో వాళ్ళు వచ్చి పరామర్శించాలి కదా, పరామర్శించి మాట్లాడాలి కదా. వస్తే అక్కడ వాళ్ళు బట్టలోడు తీసుకొడతారు. సో వాళ్ళు రాలేరు, ఎందుకంటే అర్థమైపోయింది జనాలకి పేడు బ్యాచ్ అని డబ్బులు తీసుకొని. ఇది కూడా ఒక కేసు అవుతుందా? ఇది ఒకవేళ నిజంగా మంగ్లీ చెప్పినట్టు నేను అమ్మడానికి నా 25 లక్షలు తీసుకున్నా అంటది, ఒకవేళ ఈ అగ్రిమెంట్ ప్రూఫ్ లేకపోతే కేసే. ఇది విట్నెస్ అవుతుందా? కేసే ఆవిడ మీద. ఎందుకు అని అంటే ట్రాన్సాక్షన్కి ఆవిడ ఆధారాలు చూపించాలి. ఒకవేళ ఫేక్ ఏమైనా సృష్టించిన ₹2 కాదు 25 లక్షలు 25 లక్షలు అంటే
ఐ విట్నెస్సే చెప్తుండు. డబ్బులు కలెక్ట్ అయితేనేమో వాళ్ళ తమ్ముడు శివ వచ్చి తీసుకెళ్ళి మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ వచ్చి తీసుకెళ్తుండు. అతను ఈరోజు వచ్చి మీడియా ముందు మాట్లాడతాడు. నాకు అర్థం కాని అంశం ఏంటంటే వాళ్ళని ఈ ప్రశ్నలన్నీ మీడియా వాళ్ళు కూడా వేస్తే బాగుండు, మన మీడియా మిత్రులందరూ కూడా వేసే అంతా వాళ్ళు ఏరండి, వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు నిజంగా వాళ్ళ దగ్గర నిజాయితీ ఉంటే క్వశ్చన్స్, నేను ప్రతి ఇంటర్వ్యూలో కూడా మీడియా ప్రెస్ మీట్లో నేను మాట్లాడిన తర్వాత మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి అని చెప్తా. మరి అలా క్వశ్చన్స్ అడగాలి కదా. నేనేమంటానంటే ఏదో ఒక స్క్రిప్ట్ తీసుకొని వచ్చి చదివేసి వెళ్ళిపోతే సరిపోయిందా? శివ చౌహాన్ నైతిక బాధ్యత వహించాలి. అతను కూడా ఉండు ఈ స్కామ్లో. శివ చౌహాన్ ఇంకో మాట అన్నాడు, 50-60 కేసులు ఏదైతే ఎఫ్ఐఆర్ అయినాయో ఈ స్కామ్ మైక్రో స్కామ్ సంబంధించి ఎక్కడ కూడా నా పేరు కానీ మంగ్లీ మా అక్క పేరు కానీ లేదు అని అంటున్నాడు. ఇది సిసిఎస్ లో ఇప్పుడు చూడండి, ఈ కరీంనగర్ వాళ్ళు, అదేవిధంగా గద్వాల వాళ్ళు, కర్నూలు వాళ్ళు మొన్న సిసిఎస్ లో కేసు పెట్టారు ఒక 10 రోజుల క్రితం. అందులో మంగ్లీ పేరు వాళ్ళ తమ్ముడి పేరు కూడా ఉంది. దీనికి ఏం సమాధానం చెప్తాడు శివ? ఆ కేసు, ఆ ఎఫ్ఐఆర్ నేను త్వరలోనే మీడియాకి రిలీజ్ చేస్తా, మీరు దాన్ని షో పంపిద్దరు. కానీ ఖచ్చితంగా సిసిఎస్లో వాళ్ళందరి మీద కేసు అయింది. ఇప్పుడు నేనేమంటానంటే ఈ కేసులు, ఈ కొట్లాట్లు అంతా తీసుకొచ్చింది మంగ్లీనే. ఈ బురదంతా తీసుకొచ్చి ప్రజలు నిందితుల మీద వాళ్ళ దాయటం కోసమే ఇదంతా. ఎందుకంటే ఈరోజు వాళ్ళు బయటకు వచ్చారనుకోండి, మంగ్లీ అసలు రంగు బయటపడుతుందేమో, భయపడుతుందేమో. ఇప్పుడు ఈ కేసులో నేను అదే అంటానండి, కేసు ఎందుకు పెట్టట్లేదు? బాధితుల తరపున పోరాడే అడ్వకేట్ సుబ్బు మీద మీరు కంప్లైంట్ పెట్టినప్పుడు మీ పేరు, సరే మీకు సంబంధం లేదనుకుందాం, మరి మీ పేరు చెప్పి వ్యాపారం చేసిన మీద ఎందుకు కేసు పెడతలేదు స్టిల్ ఈ రోజు వరకు? ఇది ప్రజలందరూ గమనించాలి. స్టిల్ ఈ రోజు వరకు ఎందుకు కేసు పెడతలేదు? నేను ఏమంటానంటే శివ కూడా, మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ కూడా, అతను నిజంగా ఎట్లంటే ఇక ఒక రేంజ్ మాట్లాడతారు. నాతో మాట్లాడిండు, మంగ్లీనే వాళ్ళందరూ కాన్ఫరెన్స్ లోకి తీసుకుంది. ఏమన్నాడు మీతో? ఎవడాడు వాడు అడ్వకేట్ అయితే ఇట్లా అంటే వాళ్ళు వ్యవస్థ అంటే వాళ్ళకి ఎంత గౌరవాలు లేవో చూడండి. ఈరోజు ఏదో మొత్తం సాంప్రదాయాన్ని శుద్ధపోసని అని వచ్చి కూర్చున్నట్టుగా అతను ఉన్నాడు. అబ్బో వాళ్ళు ఎట్లా అంటే కెమెరా ముందు ఒకలా ఉంటారు, కెమెరా వెనకాల ఒకలా ఉంటారు. అసలు ఆ రోజు నిజంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ మీరు చూసినట్టయితే అసలు పిచ్చకొట్టుడు కొడతారు బాధితులందరూ వచ్చి. అంత ఏంటో మరి వీళ్ళకి ఒక్కసారిగా చూడండి, ఎంతోమంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు, వాళ్ళు ఎంత పొలైట్గా ఉంటారు, ఎంత చక్కగా మాట్లాడతారు. ఈవెన్ నేను ఇప్పుడు ఎవరైనా సరే జర్నలిస్ట్ మిత్రులు, యాంకర్స్ ఎవరు ఫోన్ చేసినా చెప్పండి మీరు అంటే గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. కలకత్తా అది లేదు, ఆ విజ్ఞత లేదు. ఇవాళ ఆమె ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు, మంగ్లీ చూసే ఉంటారు మీరు కూడా. తను ఒక పూట భోజనం చేసిన పాపానికి ఇంత క్షోభ అనుభవించాల్సి వస్తుంది అనే మాట అసలు తెలీదు అన్న ఆవిడ పూట భోజనం చేయడానికి ఎట్లా వెళ్ళింది? నా క్వశ్చన్. అసలు ఆడెవడో నాకు తెలియదు అన్నది. మరి భోజనం ఎలా చేశారు వెళ్ళి? ఇంకొక విషయం, ఒకరోజు పరిచయమైన వాళ్ళు భోజనానికి పిలిస్తే వెళ్తారా? తప్పించుకుంటున్నారు. ఈ కేసులో లేటెస్ట్ అప్డేట్ ఏంది? ఇప్పుడు మధు అరెస్ట్ అయ్యి లోపల ఉన్నాడా? ఉన్నారు, రిమాండ్ లో ఉన్నాడు. నెక్స్ట్ ఇప్పుడు ఎంత మంది ఉన్నారు యాక్చువల్ ఈ ఎఫ్ఐఆర్ లో? ఈ ఎఫ్ఐఆర్ లో హేమకాంత్ రెడ్డి ఉండు, అతను అబ్స్కాండ్, బాలాజీ నాయక్ ఉండు అబ్స్కాండ్, భరత్ చౌహాన్, శైలజ చౌహాన్ వీళ్ళు ఉన్నారని అంటున్నారు. సో వాళ్ళందరూ కూడా అబ్స్కాండ్ లో ఉన్నారు. అయితే ఈ మధు కూడా అరెస్ట్ అవడం కూడా మంగ్లీ స్కెచ్. ఎలా అంటే ఇన్ని రోజులు బయటికి రాని రమావత్తు మధు ఈ ఇష్యూ పెద్దగా ఇచ్చి బాధితులందరూ రోడ్డు మీదకి వచ్చేసరికి కిందకు ఒక గదిలోనే దాక్కొని వీడియో రిలీజ్ చేయాలి. అదేదో మీడియా మిత్రులందరికీ చెప్తే ప్రెస్ మీట్ పెడతారు కదా, ప్రెస్ మీట్ లో చెప్పొచ్చు కదా. ఎందుకు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి నేనేమంటానంటే ఆవిడ పోలీసుల్ని మేనేజ్ చేయగలిగినటువంటి సత్తా ఉన్న ఆవిడ మంగ్లీ. ఒక విషయం చెప్పాలంటే ఆడపిల్ల అయినా సరే డీజీపీని 1/2 అవర్లో 1 అవర్లోనూ కలవగలిగింది. బాధితులందరూ కూడా పిచ్చివాళ్ళు అయింది. పాలు తాండాలో కానీ, ఒద్దిపట్ల తాండా కానీ, చుట్టుపక్కల వాళ్ళందరూ ఎందుకు మంగ్లీ అన్నారు? ఇక్కడికి వచ్చింది ఆవిడ, ఇక్కడ మాట్లాడుకున్నారు, వాళ్ళ చెల్లికి పెళ్లి మాట్లాడుకున్నారు. ఇప్పుడు వీళ్ళతో ఏం మాట్లాడకుండా, మంగ్లీ వాళ్ళు ఏం మాట్లాడకుండా, రమావత్ మధు అయితే అందరితో చెప్పడుగా ఆ విషయాన్ని కదా, చెప్పడు కదా. ఒకవేళ జరగలేదంటే వాళ్ళందరూ ఉమ్మేస్తారు కదా రమావత్ మధు మీద. ఇప్పుడు ఇది ఎంక్వైరీ ఏ స్టేజ్ లో ఉందండి? ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయింది అనుకుంటానండి, దాని కాపీ తీసుకోవాలి. ఈఓడబ్ల్యూలో మాత్రం రమావత్ మధుది ఎంక్వైరీ నడిచింది. రమావత్ మధు
తన ఏది కోవర్టే కాబట్టి వాళ్ళంతా ఒక టీం కాబట్టి ఆడు మంగ్లీ గురించి ఎందుకు నెగిటివ్గా చెప్తారు, ఉన్నది ఉన్నట్టు కూడా చెప్పడం. సో తర్వాత మిగతా వాళ్ళు అందరూ ఇందులో ఉన్నటువంటి 7-8 మంది ఎంతో ఉన్నారు, వాళ్ళందరూ విచారణ అయిన తర్వాత తెలుసు. ఆయన కూడా ఏది ఈఓడబ్ల్యూ డీసీపీ గారు కూడా ఆవిడతో లేదు అని చెప్పలా, ఇంతవరకు మా ఎంక్వైరీలో తేలలేదు అని. అంటే ఒక్కడే అరెస్ట్ అయ్యాడు, రమావత్ మధు, వీళ్ళందరూ ఒకటే కేటగిరీ. ఇప్పుడు అతన్ని కస్టడీలోకి తీసుకొని ఎంక్వైరీ చేస్తున్నారా ఈ కేసులో, లేకపోతే అతను ఓన్లీ రిమాండ్లోనే ఉన్నాడా? కస్టడీలోకి తీసుకుని అంటే ఈఓడబ్ల్యూ హ్యాండ్ ఓవర్లోనే ఉండు. పోలీసులు వాళ్ళు ఎంక్వైరీ చేయడానికి మాకు ఇవ్వమని అడిగితే మరి అది ఏం జరిగిందో తెలియదు. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా ఇట్లాంటి వస్తే సంఘటనలు వస్తే కనీసం బాధితుల పక్షాన కొన్ని సంఘాలు ప్రతిపక్షాలు మాట్లాడతాయి, అట్లీస్ట్ ధర్నాలు ఇవేం చేయకపోయినా. ఇక తెలంగాణలో వచ్చిన కొత్త పార్టీ దీని మీద మాట్లాడట్లే, ప్రతిపక్ష పార్టీ మాట్లాడట్లే, అధికార పక్షం నుంచి అసలు ఏం దీని మీద స్టేట్మెంటే లేదు. అసలు నాకు అదే అర్థం కావట్లేదండి, అసలు నాకు బుర్ర పేలిపోయేంత. అంటే తన ఇన్ఫ్లుయెన్స్ అంత గొప్పదనా, లేకపోతే ఇది మేబీ ఇది ఇంకా ఫేక్ అనా? లేదు, మేబీ ఇది ఇంకా సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళలేదేమో. అయినా ఇంటెలిజెన్స్ వాళ్ళు అన్ని రిపోర్ట్స్ ఇస్తుంటారు. మీరు వెళ్ళే ప్రయత్నం చేశారు అంటే తీసుకుంటున్నాం అండి, ఈ 2-3 రోజులలో ఆయన అపాయింట్మెంట్ ట్రై చేస్తున్నాం. ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి ఈ ఇష్యూ గురించి పూర్తి విచారణ జరగమని, సిట్ లాంటి ఒక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేస్తేనే త్వరగా ఇందులో అంటే బాధితులకు సత్వర న్యాయం జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. దుర్గరాజు కోట అని మా స్నేహితుడు, తను ఎన్ఎస్సి అంటే యూత్ ప్రెసిడెంట్గా ఉండు, సో అతను చేస్తానని చెప్పారు. సో తీసుకుంటే వెంటనే ఆయన కలిసి ఈ విషయాలన్నీ కూడా వివరించడానికి అవకాశం ఉంది. సో మీరు కేసు పెట్టారు పంజాగుట్ట సిఐ మీద, రామకృష్ణ మీద, ఏమైందండి ఆ కేసు? అయితే అంతకు ముందు రోజు ఈవిడ సిపి సజ్జనార్ గారిని కలిసింది. అంతకుముందు మంచిగా ఉన్న రామకృష్ణ గారు ఈవిడ సిపి సజ్జనార్ గారిని కలిసి వాళ్ళ పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్ పెట్టేసరికి ఒక్కసారిగా ఆయన మీకు వాళ్ళ పోలీస్ బాస్ ఆర్డర్స్ మరేమో, నేను నడుచుకుంటూ వెళ్ళే వ్యక్తి నన్ను అసహ్యంగా అంటే మీడియా దృష్టిని మరల్చడానికో లేదంటే ఈ కేసుని తప్పుదోవ పట్టించడానికో ఆయన డ్రంక్ అండ్ చూసారు కదా, ప్రజామోదం ఎంత గొప్పగా నాకు సపోర్ట్ చేశారు. హైకోర్టులో రిట్ ఫైల్ చేశారు, రిట్ ఆఫ్ మాండమస్ ఫైల్ చేస్తే అసలు ఇవ్వలా, లేడు, రాలేడు. తర్వాత కొంచెం వాళ్ళ ఎస్ఐ వచ్చిండు, అతను కూడా ఏవో అడిగారు, మీ సీసీటీవీ ఫుటేజ్ భద్రపరిచారంటే భద్రపరిచామని అన్నాను. కోర్టుకి ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తామంటే హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇంతవరకు అంటే మీ కౌంటర్ ఎప్పుడు ఫైల్ చేస్తారు దీని మీద అడిగారు జడ్జి గారు కూడా. ఒక న్యాయవాదిని మీరు ఏ సెక్షన్ కింద ఆయనకి బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేశారు, ఎంబీ యాక్ట్లో కానీ ఈ సిపిసి సిఆర్పిసి అంటే ఇప్పుడు బిఎన్ఎస్ఎస్లో ఎక్కడ ఏ ప్రొవిజన్తో ఆయన్ని చేశారంటే జీపీ ఫర్ హోమ్ గారు కూడా నోరు మీద ఏమంటారు, ఏం లేదు అక్కడ, ఏం మాట్లాడలా. సో నేను ఈ సిఐ గారి మీద తర్వాత మంగ్లీ వాళ్ళ జనం వల్ల నాకు ప్రాణహాని ఉందని చెప్పి నేను సెక్యూరిటీ కూడా అడిగితే ఆఫ్టర్ వెకేషన్ తర్వాత దీన్ని మాట్లాడతా అని చెప్పారు. సో ఈ సిఐ మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ ఉంది, ఎందుకంటే సిఐ గారి మీద నేను ఆల్రెడీ డీజీపీ గారికి తర్వాత కమిషనర్ పోలీస్ హైదరాబాద్కి కూడా కంప్లైంట్ చేశా. దానికి సంబంధించిన మెసేజ్ ఇదిగో ఈ రోజే వచ్చింది, అది కూడా మీకు చూపిస్తా. ఏమనంటే కేసు ఇదిగోండి వచ్చింది, డీజీపీ ఆఫీసులో ఇచ్చిన మెసేజ్ ఇది. ఏంటంటే యువర్ పిటిషన్ డీజీపీ COORD 270426/04719 has been forwarded to Hyderabad on 13/4/2026 to take necessary action, Telangana Police. సో మీది ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్లు ఖచ్చితంగా డిపార్ట్మెంటల్ యాక్షన్ కూడా సిఐ గారి మీద ఉంటుంది, ఎందుకంటే కమిషనర్ గారికి ఇచ్చా, అదేవిధంగా డీజీపీ గారికి కూడా ఇచ్చా. తర్వాత నాకు డీజీపీ గారికి పర్సనల్గా కూడా కవర్ అంటే ఆర్పిఐడి పంపించా. సో ఆ ప్రూఫ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. మరి డీజీపీ గారు నన్ను కలవడానికి ఎందుకు ఇష్టపడలేదు. మరి ఇప్పుడు మీరు మంగ్లీ మీద కూడా మీరు పరువు నష్టం దావా చేశారు. అవును, అది ఎంతవరకు వచ్చింది? అది రన్నింగ్ అండి, నోటీస్ స్టేజ్లో ఉంది. ఇంకా నోటీస్ వాళ్ళ ఏమని పరువు నష్టం వేశారు, ఎంత పరువు నష్టం వేశారు, ఎంత అనేది మీడియాలో చెప్పకూడదు, ఖచ్చితంగా అదే దానికి ఒక టైం ఉంది, అది అప్పుడు చెప్తా. ఈవిడ నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసింది. నేను ఆవిడతో మాట్లాడిన విషయాలు, నేను ఎక్కడో నా సొంతంగా నేను ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు అవన్నీ కూడా నేను 10 లక్షలు అడిగానని, కానీ దానికి ఒక్క ప్రూఫ్ కూడా లేదు. వేణుగుడుగుల గారు నిర్ధారించాలి కదా, ఆయన ఆ రోజు అక్కడే ఉండు, నేను కలిసింది ఆవిడ ఒక్కరోజే. సో ఏంటంటే నేను ఆవిడ 10 లక్షలు అడిగినని, తర్వాత నాకు పలానా వ్యక్తి అంటే నాకు క్రష్ అని, నేను ఫేమస్ అవడం కోసం ఇవన్నీ చేస్తానని, నేను డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు చేసుకుంటానని, ఇవన్నీ ఫేక్ అలిగేషన్స్ చేసింది. తర్వాత కొంతమంది అంటే ఏకవచనంతో మాట్లాడటం కూడా జరిగింది. సో అలా అన్నప్పుడు నేను
వాళ్ళ మీద డిఫమేషన్ సూట్ వేయడం జరిగింది. సో సిఐ గారి మీద కూడా డిఫమేషన్ సూటు ఫైల్ అయింది. ఓకే. సో ఆమె నోటీసులు వెళ్ళాయా మంగ్లీకి నోటీస్ స్టేజ్లో ఉంది, మరి కాబట్టి తీసుకున్నారో లేదో తెలీదు. నోటీస్ తీసుకోకపోయినా పేపర్ ప్రకటన వేసేసి కేసు ఫైల్ చేయడమే. ఓకే. సో బాధితుల తరఫున మీరు ఇంకేం చేయబోతున్నారు ఈ కేసులో? ఖచ్చితంగా దీంట్లో ఎంతవరకు పురోగతి సాధించగలమో అంతవరకు సాధిస్తామంటే, దీన్ని ఎంతవరకు వేగవంతం చేయాలో అంతవరకు వేగవంతం చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ దొరికిన ఇమ్మీడియట్గా ఈ విషయం గురించి చర్చిస్తాం. కవిత గారిని కానీ లేదా కేటీఆర్ గారిని కానీ కలుస్తారా? వాళ్ళ సపోర్ట్ నేను ఎవరిని కలవనండి. గౌరవ కోర్టుల మీద నాకు చాలా నమ్మకం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసే అవకాశం ఉంది, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, ఆయన చేతిలో అధికారం ఉంది కాబట్టి. ఇప్పుడు ఆయన కలిస్తే మనకి చాలా. ఒక్కరే కలుస్తారా? బాధితులందరినీ తీసుకెళ్లి కలుస్తారా? నేను ఇంకొక తిరుమలేషన్ మా స్నేహితులు వెళ్ళి కలిసి ఫస్ట్ విషయం చెప్పి, మళ్ళీ ఒక రోజు మీరు ఎప్పుడు టైం ఇస్తారో చెప్తే సార్ బాధితులలో కొంతమందిని తీసుకొస్తామని చెప్పి, లేదంటే ఆయన ఎవరినన్నా అధికారిని అపాయింట్ చేస్తే అతనికి వివరాలన్నీ చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో బాధితులకు న్యాయం జరిగేంత వరకు. ఎంతుందండి స్కామ్ వాల్యూ ఇప్పుడు? నా దగ్గరకు వచ్చిన వాళ్ళు బాధితులది అయితే 9.5 నుంచి 10 కోట్లు అండి. కానీ ఒద్దిపట్ల తాండా అటువైపు, తర్వాత పాల్తాండ వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే 1300 కోట్ల స్కామ్ అండి అంటున్నారు. ఒక్కొక్క దగ్గర 650 కోట్లు 500 కోట్లు కూడా తీసుకున్నారని చెప్తున్నారు. దాని మీద ఇంకా నిర్దిష్టత స్పష్టత రాలేదు, కానీ వాస్తవానికి అయితే 100 కోట్ల స్కామ్ ఇది. ఇప్పటికి ఫైనల్ గా మీరు మంగ్లీకి ఏం చెప్తారు? ఇప్పటికైనా సరే మంగ్లీ గారికి నేను సాధారణంగా, నాకు ఆవిడ మీద ఏ కోపం లేదు. ఇప్పుడు ఒకవేళ ఆవిడ తప్పు చేశారు అని ప్రజలు చెప్తున్నారు, నా క్లయింట్లు కూడా చెప్తున్నారు. ఇప్పటికైనా గుట్టు చప్పుడు కాకోకుండా సెటిల్మెంట్ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఏంటండి, ఇప్పుడు కోర్టుల ద్వారా తిరిగి ఇన్ని నెలలు సంవత్సరాలు తిరిగి ఓపిక లేదు వాళ్ళకి, చనిపోతున్నారు. సో దయచేసి మంగ్లీ గారికి నేను సాధారణంగా ఆవిడ మీద నాకు ఎటువంటి కోపం లేదు. ఆవిడ మీద వేసిన కేసులు ఆఖరికి డిఫమేషన్ సూట్లు అన్నీ కూడా వాపస్ తీసుకుంటాం. వాళ్ళ బాధితులకు న్యాయం చేయండి, ఎవరికే తెలియకోకుండా. నేనే మళ్ళీ బయటకు వచ్చి మంగ్లీ చాలా మంచిది, సో తను సాధారణంగా మా బాధితులందరికీ న్యాయం చేసింది అని నేనే ఆవిడ గురించి పొగుడుతా. నేను ఆవిడ మీద చేసిన వ్యాఖ్యలన్నీ కూడా విత్డ్రా చేసుకుంటా, వాపస్ తీసుకుంటా. అవసరమైతే క్షమాపణ కూడా చెప్తా. నా బాధితులకు న్యాయం జరిగిందంటే నేను ఒక మెట్టు దిగైనా సరే అవసరమైతే క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నా. మంగ్లీ గారు సిద్ధమా? థ్యాంక్ యూ.